అబ్బా కాళ్ళన్ని గుంజి పాడు కాబట్టే ఈ నొప్పులు సల్లాగుండా ఎట్లా పోతాయో ఏమో. జీవనం పోతేనే పోయేటట్టున్నాయి కానీ నొప్పులు నొప్పులు పాడుగా నువ్వు ఎన్ని గోళీలని మింగాలే. మరి బిట్టు గీ బుక్కురయ్యా. అయ్యో ఏంద్ర ముఖం గట్టి నింపుకోబడితివి. ఒక్కొక్క కోడి బుక్కుటానికి ఇత్తులు లేక గోస పడతా అంటే నేను నీకు అన్ని తీర తెచ్చి పెట్టిన గానీ బుక్తలేవేంద్ర బిట్టు. ఎందుకురా నీకు గన్ని గాని వన్నెలు చూడరా. ఇక పంట బియ్యం ముత్యాలు ఉన్నట్టున్నాయి బియ్యం. బుక్కురా శ్రేష్ఠ మంచిగా వస్తుంది బుక్కు. శ్రేష్ఠ మంచిగా వస్తుంది బుక్కు. మీరు నా మీద పెంచుకున్న కట్ల కట్ల ప్రేమకి మీ అభిమానానికి రొంబ నండ్రి. తుంబ థ్యాంక్స్. అయ్యో మరి బిట్టు ఏంద్ర ఏమన్నా మనసున పెట్టుకున్నావారా? ఇటు వీళ్ళు తడు చూడబడితివి అటు వీళ్ళు తిడు చూడబడితివి. జర బుక్కురా మంచిగా రాదురా పంట బియ్యం బుక్కు. నా మీద ఎందుకురా నీకు కోపం? బుక్కు మా అయ్య మంచోడు కాదు. షో నీ పిల్లి సల్లాగుండా మా బిట్టుగాన్ని చూసిన కాడికెళ్ళి ఈడు తిన్న తిరుగుతాను అమ్మ. నువ్వు ఇంకోసారి ఇటు మొక్క నత్తివనుకో కుక్కలు పెట్టి కరిపిస్తా. సూర్ర గోడ మీదకెళ్ళి పిల్లులు పోతున్నాయి. బిట్టుగా నీ దయరా నీ దండం పెడతా. జర బుక్కురా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మరి అనువులన్న బుక్తావా? మరి అనువులన్న బుక్తావా? మాయ మంచోడు కాదు బుక్కు. ఎందుకురా గిట్ట అలిగినవు నా మీద? పొద్దుగాల లేవలేదానా? కాళ్ళు గుంజి పాడుపడ్డాయి రా. లేకపోతే నేను పొద్దుగాలని వాళ్ళ పొద్దుగాలని ఇడిచి పెడదు. మాయ మంచోడు బుక్కు. అనువుని బుక్కు అంటేనేమో సప్పుడు ఎత్తలేవు. ఇంకా నెల రోజులైతే అర్లు కొత్తారు కళ్ళాళ్ళు ఎత్తే అప్పుడు ఏందన్న కళ్ళవులు అడ్డు రుక్కత్త. కానీ ఇప్పుడు అడ్రకి ఏడుకోవాలి బాంచాను. అడ్డు గిట్ల బుక్కుతావా? చెప్పురా నీ దయ్యను పట్టు. మాయ మంచోడికి బుక్కు బుక్కురా. నువ్వు చెయ్యబట్టి నాకు తలకాయ వచ్చేటట్టు. అగో పిల్లులు పాడు కానీ గోడల మీద తిరుగుతున్నాయి కాదురా. బుక్ బుక్ మంచు బుక్కురా. బాంచను బుక్కు ఆడుకోవాలి. ఒక్కని ఉన్నావు కాదురా. నీకు ఈడ సోపతి ఎవరు ఉన్నారు? 4 వద్దులు అయితే నీ దోస్తులు వస్తారు గాని. ఎటు అయినట్టు మరి ఇది రోజు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళలేకపోయేది. ఇలా పత్తకే కనబడతలేదు. ఓ పోషవా ఇటు దిక్కు మా పిల్లి గిట్ల వచ్చిందా? ఏంది పిల్ల? ఏది మన నల్ల మచ్చలని బూడిద రంగు ఉంటది కదా ఆరా? గదే పోషవా. నీ పిల్లి సల్లాగా ఉండదు నీదేనా రా? పొద్దుగాల సంది బెల్లం చుట్టూ ఈగలు తిరిగినట్టు తిరుగుతుంది నా కొంప చుట్టూ నా ఇంటి చుట్టూ. అది మా బిట్టు కానీ ఏమన్నా అనాలి కానీ మీ పిల్లిని పిడిక విసికినట్టు విసికి గోడకు చంపుతా. వినబడ్డదా? ఏమో గీడ తేముడు పెడుతుంది. ఆ పిల్లి సంగతి అటు పక్కకు పెట్టు గాని ఈ కోడిపుంజి ఎక్కడికి పోషవా నాకు తెలియకుండా. తెలిస్తే ఏం చేస్తావురా? బర్రెకు బగారు దొరికినట్టు నా కోడిని కోసి నీ పిల్లికి పిడిచేస్తావారా? నా కోడి జోలికి వచ్చినవనుకో పిల్లిని వరిసేట్టు వరుతా. వినబడ్డదా? పిల్లిని కాదు నిన్ను. నీకేమన్నా పిచ్చా పోషవా? నా పిల్లి నీ కోడిని ఎందుకు తింటది? ఈ కోడిపుంజి ఎక్కడదంటే అన్ని బోడి ముచ్చట్లు చెప్తున్నావు. ఈ కోడిపుంజి ఎక్కడదైతే నీకెందుకురా? అంటే నీకు ఈ కోడిపుంజుని కూడా దాడుకోద్దారా? అన్నేమో రామరామ శుద్ధులు అడుగుతున్నావు. మొన్న మీ ఇంటికాడ ఎవరు లేని వాళ్ళు ఎవరితో పోరొచ్చింది పట్టవాటిలి. అదేవతి ఎందుకు వచ్చిందని నీ దగ్గరికి వచ్చి గుచ్చి గుచ్చి అడిగిందా? పిల్లి వచ్చిందా తల్లి వచ్చిందా అని పిల్లి తొంప పెట్టుకొని వచ్చిందా పని తిరుగుతున్నావు. పోయేటోని పోక నా కోడి ఎక్కడిది కొంగ ఎక్కడిది అనుకుంటాను. నేను కోడిని దాదుకుంటా, కొంగని దాదుకుంటా, కుక్కని దాస్తా, నక్కని దాస్తా. నీకేమెక్కర్రా? మీ ఇంట్లో పన్న మీ కొంపల పన్న గిట్టిన అత్తన్నా ఏం తిన్నారు, ఏం తాగిరు, ఏం దాస్తారా అని. ఆగురా. మా బిట్టు గారు భయపడతాడు పిసోరు అనుకుంటాడు పో. మా బిట్టు గారు భయపడతాడు పిసోరు అనుకుంటాడు పో. అయ్యో మందలు ఇచ్చినందుకే మందులకు పిలిపించినట్టున్నది నీ ముచ్చట. నిన్న మొన్న రాక కోడిపుంజి కనవలేదు, ఇప్పుడు కనిపించిందని అడిగితే దానికే కోపానికి కత్తున్నాయింది పోషవా. మళ్ళా మాట్లాడకురా. నువ్వు ఇంకా కోపం రాకపోతే ఏమత్తదిరా? నువ్వు అడిగేకొచ్చాళ్ళకు కోపం రాకపోతే ఏమత్తది? ఆ కోడి ఏడుదో ఎక్కడదో నేను తెచ్చుకొని రాదుకుంటానా. ఈ కోడిని కూడా రాదుకొని రారు నన్ను. మరి ఊళ్ళకెళ్ళి వెళ్ళగొట్టు. ఇవి ఊరికి పెట్టి పోతారా? ఆయన కోడిని పిల్లికి ఇడిచిపెట్టి పోతా. అన్ని లేని దేనికి వచ్చాను అనుకుంటాండు. ఏ ఊకో పోషవా. అట్టిగడినందుకు గవర్ని చదవబడుతుంది. ఇంకోసారి నీ జోలికి రాని ఏం రాను. రాకు. నిన్నెవరు రమ్మన్నారా? నా గోషిగాడు పోరా. సపరేక వీకక ఏమో మరి మరి చూస్తున్నావేమరా? పోయేటోడు ఒక అన్ని ఇచ్చకాయలు కచ్చకాయలు అడుగుతాడు. ఈడ అందేమో ఉన్నట్టు. ఇక ఎవరు వారి మళ్ళీ ఇతను నీ పిల్లి ఇటు మొక్కలు రావాలగా నీ కోసి కూర వండుతా. వినబడ్డదా?
ఆగ్గలు పెట్టుకొని పిల్లిని ఈ దొంగను అట్లమా అన్నవాడా మరి బిట్టయ్యా ఇక పట్టు బాంచను బుక్కురా నాని ఇగోరా మాయ మంచోడు కాదు ఇవి నలుగిత్తు నోట్ చేసుకోరా మంది పాడుగా నెల కళ్ళ కంప కొట్ట అందరి కళ్ళ నువ్వే కనబడుతున్నావు కాదురా అగో ఆ బాడుకావు పిల్లిని చేస్తాను ఆ పిల్లి నీ దగ్గరికి వస్తే నువ్వే దాన్ని వరిచేటట్టు ఉండాలి హుషారు ఉండాలి గిట్టుంటే ఎత్తరా బుక్కు మాయ మంచోడు కాదు కొత్త పిల్లంగా అట్లా నీకేమన్నా తెస్తారా అన్న ఎందుకురా బిట్టుగా గట్ల మెడల కిందికేసి కండు ముత్తన్నావు ఈ పోషవ పుంజ అంటే ఎట్టుండాలి నా హుషారు ఉండాలి ఈ ఆడకట్టు నువ్వే మంచిగా పేరు తెచ్చుకోవాలి వినబడ్డదా నువ్వు మబ్బుల కూస్తే మన 3 బారదా కినబడాలి ఏమంటే అల్లుకుంటానువేవురా బిట్టు వినబడుతున్నా అదిరా మాట మా అమ్మకేంటి అదే ఒర్రుకొని అనుకుంటున్నావా మాయ మంచోడు కాదు బుక్కు లేచి బుక్కురా బుక్కు ఇక నేను నీడ గట్టెత్త ఉండాలి బుక్కు మాయ మంచోడిగో నేను బుక్క పెట్టాలా మరి నేను బుక్కినాక బుక్కుతావారా మరి నేను బుక్కినాక బుక్కుతావారా ఈ షీపిరి సల్లగుండా జప్పన్న మొక్కిపోయింది మొన్ననే కొంటి మాల్యమ దగ్గర పడ్డది అంగట్లకు పోయి 2 షీపిర్లన్న తెచ్చుకోవాలి ఈడ అడిగితే బాగా రేటు చెప్తారు ఏ సుశీల నేనుగా పోషింటిగా వస్తా రాక రాక పెళ్ళమత్తనాట అర్ధరాత్రి లేచి అవ్వ అని పిలిచిందట నీ కథ కూడా గట్లనే ఉంది ఈ నడుము ఎందుకో పోషిబట్ట బాగా పడతాన్నావు అరే నీకు రోజు కొత్తేనా అనే ఎప్పుడు ముచ్చట అప్పుడు చప్పరిచ్చినట్టేనా మొన్నగా రాజిరెడ్డి పటేల్ వాళ్ళ ఇంటికి పోతా అంటే తొవ్వల ఓ పెద్ద కోడి పుంజు దొరికింది మా ఇద్దరికి దొరికితే పొంటకోసారి పోయి కొంట సూపులు చూసుడేనా ఇక మీ గాంక దొరికిందా కోడి పుంజు ఈ పుంజు ఆగుతలేదు ఆ పుంజు దొరికిందని ఈ పుంజు ఆగుతలేదు ఆ పుంజు దొరికిందని అరే ఆవిడ కాదే పిసదానా నీకు తెలియని పొత్తుల కూడా అన్నప్పుడు ఇన్ని ఇత్తులు పోసి రాకపోతే ఎట్టుంటదే పోవాలే చూసుకొని రావాలి అట్టేనేనా మరి ఆ పోసి కిడిచి పెడితే కోసి కుప్పలెత్తది దాని సంగతి నీకు తెలియదా అనే నువ్వు కుప్పల గురించి ఆలోచించుతానావు గాని నాకెంత తిప్పలైతే ఎరికేనా మంది మాటలతోటి నోటికి ఎంత అంత మాట్లాడతారు మంది అంటారా అగో గాలు నిన్నెందుకు అంటారే ఎందుకంటారంటే గా సుశీల మగ రోజు పోషింటికి పోతాండు పోసుకున్న దానికి ఏం సంబంధం అని 40 తీర్లు అనుకుంటారు ఎరికేనా నేను మన వాడకట్టుకు తలకాయ ఎత్తుకొని ఎట్లా తిరగాలి చెప్పు తలకాయ ఎత్తుకొని తిరగపోతే దించుకొని తిరుగు గాని పాడెక్కటానికి టికెట్ తీసుకొని తయారై కూర్చున్నది ఆ ముసల్ది గదానికి నాకు సంబంధం ఎట్లా అంటగడతారే వాళ్ళు ఉన్న 2 కళ్ళు పోయి ఎన్నెల రాని చీకటైతే వాళ్ళ బతుకు గజంట ఆలోచనలు చేస్తే అయినవా మంది పాడగాను అద్దన్న గద్దలో లెగబడతారు మాటలకు నువ్వు అలసిచ్చి పులుసు వేసినట్టు చేయబడితివి నేను అద్దానంగా కూడా దాని ఇంటికి ఎందుకు పోతానో చెప్పు పోకుంటే ఏమైతుంది పోకుంటే ఎట్లుంటదే చెట్ల దొరికిన చేపను బాయిలేసినట్టే కాదే పోకపోతే ఇద్దరు పొత్తుల కోడన్నప్పుడు ఓసారి కాకపోతే ఓసారన్న పోయి చూసి రావద్దా చూసి రావద్దు ఈ బోడి కన్నా కోడ ఎక్కువైందా నీకు నలుగుట్లా నలుగుతానా నేను చెప్పినప్పుడు సపడెక్కుకుంటే ఏమైతుంది అరే మంది మాటలు పట్టుకుంటే మనం మునుగుతాం కాదే సుశీల ఇప్పుడు నేను పోకపోతే ఆ పోషి ఒక్కతే తీసుకుంటది ఆ కోడి పుంజును పుణ్యానికి వచ్చిన కోడి పుంజును పక్కకు పెడతానంట నువ్వు ఎట్లా అంటానని నాకు అర్థం కాక అడుగుతా అంటే ఏంది ఇప్పుడు నా మాట కాదని పోతా అంటాను గంతే కదా గంతే అయితే పో నువ్వు వచ్చే వరకు నేను ఇంట్లోనే ఉండే చెప్తానా బయట ఉంటావా మరి గిసొంటి బెదిరింపులకు అనికేటోడు కాదు ఈ రమేష్ గాడు పెద్ద పెద్ద సిపాయిలు బెదిరిస్తేనే గద్దెక్కి కూర్చున్నోని నేను నీకు భయపడన్నా గదగద అనకన్నయింది గదగద అనకన్నయింది ఎలా ఇచ్చాం సప్పుడేక ఇంట్లో పని చేసుకొని ఆ మూలకు వండు నేను పోయి ఆ కోడి పుంజు సంగతి ఏందో తెలుసుకొని వస్తా ఆహా నా మాట అంటే లెక్కలేదు కదా తాత చెప్తావు నీ సంగతి అక్క మంచి మంచి వాళ్ళని ఆడివాడగొట్టి తెగని పంచాయతీలను తెంపుకొచ్చినోని నేను గిజ్ చెప్తా ఆగన్నట నేనెందుకు ఆగతా ఆగనే ఆగా పోయి జల్దీ నా కోడి పుంజు ఎట్లున్నదో చూసుకోవాలి శీవలు చల్లగుండా ఏమో నేను చక్కెర బెల్లం దాచినట్టు గోడల పొన్న వారుడే మంచాల పొన్న వారుడే పట్టెల పొన్న వారుడే మరి బిట్టు జరసేపట్టు అరగపోయినవురా గోడ పొన్న నీడకు ఎంతసేపు నిలబడతావురా
ఎవరు బిట్టుగా నువ్వు చేయబట్టిన సావుకే ఉన్నది. నిన్నొక్కొని తాగటానికే గింత గోసపడతాను. ఇంకా 10 గళ్ళ కోళ్ళ దాటే ఉందునో పోదునో మరి. ఒక్కొక్కరు చూడిపో, దొరికినట్టు బుక్కుతాండ్రు. ఏమి లేక నేను ఎడితే అన్ని ఉండి నువ్వు బుక్తలేవైతివి. ఇప్పుడు శీవలు వారుడేంటి ఈ కాలం కాని కాలంలో ఈగలు వస్తున్నాయి, శీవలు వస్తున్నాయి. పోషవ ఉన్నదో అబ్బా, కోడి పుంజును చూసుకునేదాకా నా పానం తుర్తే కాలే. పోషవా, ఓ పోషవా, ఉన్నావా? ఏం చేస్తావు లోపల? ఆ నేనుండకపోతే కోడిపుంజ ఎట్టుంటదిరా? మా ఉన్నా నీకేందిరా? దొరవు, రాజువు, మహారాజు నా ఒక్కదానికి ఇడిచిపెట్టి రెక్కలు దులుపుకొని పోయినవు. తప్పుతుందారా? అయ్యో, నువ్వంటే మంచి చెడ్డ తెలిసిందాని నీ దగ్గర ఉంటే మంచిగా చూసుకుంటావని నీకు ఇడిచిపెట్టిపోయినా. అట్టేనా కోపానికి అత్తమైంది పోసావా నువ్వు? కోపం రాకపోతే మరి ఏం రమ్మంటావురా? నీ కోడిపుంజు చల్లగా ఉండ ఈ నిత్తులు బుక్తలేదా? సప్పుడు ఎకవంటలేదా? దాంతో నాకు రంజి వచ్చింది. నీ రంజి చల్లగా ఉండా దాన్ని ఇలా కట్టేసినందుకు అచ్చటోడు పోయేటోడు ఇది ఎక్కడిది ఏడుకెళ్ళి తెచ్చినవని అడగబట్టే. ఓ పక్క ఇది బుక్తలేదని రంజుకోద్దు నేనుంటే, పోయేటోడు ఒక ఇది ఎక్కడిదని అన్ని లేని నేను శుద్ధులు అడుగుతాను. ఇక రాదా కోపం? ఎన్ని చేయాలి ఎంతగానమని? నీ బాధలు చల్లగుండా. పిల్లి పాడుగాను ఎక్కడి పిల్ల ఏం కథనో 2 రోజుల నుంచి గోడల చుట్టూ తిరుగుతుంది. దీన్ని చూసిన కాడికెళ్ళి ఈడికెళ్ళి పోతలేదు అది. పిల్లి కావాలి కాయల్లా, ఇది నూకలు బుక్తలేవని రంజాయ్. అచ్చటోడికి పోయేటోడికి సమాధానం చెప్పాలా? ఎన్నిలా? అయ్యో, అందరు అడుగుతారు పోసావా కోడి పుంజు ఎక్కడదని. పుష్కని చెప్పినవేంది దొరికిందని. అసలు నీ నోట్లే మాట ఆగది. నేను చిన్న పోన్నా లేకపోతే గంత పిసిదానిరా? నేను కదా అంటాను మరి. లేదు, దొరికిన కూడా అని తెలిస్తే ఏమైనా బతకని తారా మంది. అచ్చినోడికి పోయినోనికల్లా ఏదో ఒకటి చెప్పి ఎల్లగొట్టిన మంతోళ్ళు లేదు. కానీ ఇప్పుడు అచ్చినోడిని అంటే అటో ఇటో చేసి ఎల్లగొట్టినావు కానీ మళ్ళీ వచ్చి అడిగితే ఏం చెప్తావు పోసావా మరి? ఇగో పోసావా, ఇంటి ముంగట ఉంటే కంటికి అలసైతావు గాని దీని సంగతి చెప్పాలి. ఏం చేద్దాం అంటావు మరి? దీన్ని అమ్ముకుందామా? కోతక తిందామా? పొత్తుల కోడి కాబట్టి ఏదున్నా సగం సగం. సగం సగం వేరా కొంచెం పోడా. నేనేమన్నా ఎక్కువ తీసుకొని నీకేమన్నా తక్కువ తీసుకో అంటున్నానరా నిన్ను? ఏదున్నా సగం కరెక్టే, నేను ఒప్పుకుంటాను. గాని అమ్ముతే ఏమత్తదిరా? అమ్ముతే ఏమత్తది? బారన కోడికి ఆటన మసాలా అన్నట్టున్నది నీ ముచ్చట. తినబడ్డదా? ఇగో అందుకే నీ ఎవరికి తెలియకుండా మంచిగా కోసుకొని దగ్గర అండుకొని తిందావురా, మసాలా గసాలా పెట్టి. సానొద్దులా నాటుకోడి కూర తినక. నా మనసులో కూడా కదే ఉన్నది పోసావా. నా ఇస్తే నేనంటే మళ్ళీ నువ్వేమన్నా అనుకుంటేమో నీ వెనక ఉందా ఆయన గాని. దొరికిన కోడి దండి రుచి ఉంటదట. ఇవాళ కోసుక తిందాం పట్టు. ఇయ్యాలనా? అబ్బో, ఇయ్యాల నాకెడ ఇలా అవుతుందిరా. నేను ఇలా ఒక్క పొద్దు అంతలా అయితే రేపు కోసుకొని తిన్నాను తీ మంచిగా. సరే తీ పోసావా, ఈ ఒక్క పొద్దు అంటున్నావు కదా, ఒక్క రోజుకే ఉన్నది. ఆగుదాంతి, రేపైతే రేపాయి గాని మన కోడి పుంజు పైలం మరి. వాడు చూడ వీడు చూడ ఆయనత కొమిరేలి మా చెవులో పడ్డదనుకో, ఆయనతో కోడి పుంజుని దంచకపోతాడు. మన నోట్ల మన పడుతుంది, మనం ఎక్కడ కాకుండా అవుతాం మరి. నోటికాడ బుక్క నువ్వు గట్టబోనిస్తారా? ఇవరి దాకా పిల్ల అత్తనే దాని తల్లి అది కచ్చినట్టు తరిమి వచ్చిన వినబడ్డదా? అవుగా నీ బుక్కడంత చల్లబడ్డవారా? మా చల్లబడ్డ పోసావా, నువ్వు తిన్నావా? నా తిండి చల్లగుండా. తిండి ఎక్కడిదిరా? అదేం బుక్తలేదని దాని దగ్గరనే పోయింటాయే. గంట సేపు పొయ్యి మీద బియ్యం పెట్టిన బువ్వ అప్పుడే అయిపోయింది. తిందామంటే కూర లేదు కుమ్ము లేదు. జరసేపు కోడిని చూసుకుంటే ఇక్కడ కూర్చో. 4 చింతపండు రవ్వలు నానేసుకున్నా, ఎల్లిపాయ పొట్టి తీసి 6 బర్ర పోసుకుంటా. కూర్చో, దాన్ని చూసుకుంటా కూర్చో బాంచదు. మంచిది. ఏమైంది కోడి పుంజు, ఇత్తులు బుక్కుతలేవాట? మా కొమరేలు మామ ఇట్లా ఆదికత్తాండి ఏంది? పోసే ఉండంగా కొమరేలు మామ ఎందుకే బుక్కు మతిగా బుక్కు బుక్కు వీరిపోతుంది. ఏంద్ర రమేశు ఏమంటాడు బిట్టుగాడు? బిట్టుగాడ ఆడేవాడు. కోడిపుంజు పేరు బిట్టు పెట్టిండ్రా. దీనికి పేరు కూడా పెట్టినావు. ఏం పేరు పోసావా? బిట్టు. కొమరేలు మామకు వెళ్తే మన ఇద్దరికి పెడతాడు బొట్టు. కొమరేలు మామకు వెళ్తే మన ఇద్దరికి పెడతాడు బొట్టు. పోసావా, మన కోడి పుంజు మంచిగా వాటగున్నది. కోస్తే ఏం తక్కువ 2 కిలోల పైన వెళ్తది కూర. ఏంది 2 కిలోల కన్నా ఎక్కువ వెళ్తాదిరా కూర? అగో వెళ్తది చూడు ఎట్టున్నదో. ఇగో పోసావా,
మన కోడి పుంజును నేనే కోసి బూరు ఇక్తా పీకు నువ్వే పీకు. మంచిగా అగ్గినిప్పుకల మీద వేసి ఇక అటు ఇటు వేసి కాల్తా. కాలురా మంచిగా కాలు. పసుపు పెట్టి పొతం చేస్తా నేనే. చెయ్యిరా అని నద్దంటున్నారా? చేస్తా కానీ ఒక్క 2 ముక్కలు ఎక్కువ వేయాలి నాకు. ఏంది 2 ముక్కలు ఎక్కువే అన్న? ఆ, ఎందుకురా? పొతం చేసినందుకు కాల్చి బూరు వీకినందుక? మరి ఇవరదాకా ఏమన్నావురా? ఏం చేసినా సగం సగం అన్నవా? మళ్ళీ ఏమో 2 ముక్కలు ఎక్కువ ఏమంటున్నావు అంటే నేను దాన్ని కట్టేసింది పోయింది, నీళ్లు పోసింది పోయింది, నూకలు పోసింది పోయింది, బియ్యం పోసింది పోయింది. నా పనాడ వంట పెట్టి కూడి తినక కొమ్ము తినక గీళ్ళ దాకా దాని దగ్గర కావాలి ఉన్నది పోయింది. అచ్చటానికి పోయటానికి సమాధానం చెప్పింది పోయింది. ఇంకా నీకు 2 ముక్కలు ఎక్కువ అన్న? దొరికిన కోడిని కట్టేసుకొని గన్ని మాటలు అంటావా నన్ను? పోషవ్వా చెప్తావు నీ సంగతి. నువ్వు ఎట్లా తింటావో నేను చూస్తా. నేను కూడా నీతోటి ఉంటా పిల్లగా. అగో ఏంది వదినే గిట్టొచ్చినావు? వాళ్ళకి నీకేంది? ఆ కోడి పుంజు ఏవట్టే మా బక్కోడు ఎటు పడితే అటే మాట్లాంటాను నన్ను అని మాటలు అంగాలంటే ఆ కోడి పుంజు లేకుండా వేయాలి. నన్ను కూడా పోషప్పుడు ఎటువంటి తట్టి తిట్టింది వదినే. ఆ కోడి పుంజును కోసుకొని తిందామని చూస్తుర్రు. తినకుండా వేయాలి. చేద్దాం పిల్లగా. బక్కోడా ఇక కోడి పుంజుని ఎట్లా తింటావో నేను చూస్తా. మరి బిట్టు దా దా. ఈడ ఏడ వేయండు, ఎక్కడ వేయండు? కుక్కలు పట్టినాయా, పిల్లులు పట్టినాయా, ఎవరు పట్టిర్రా? ఎవరి కడుపులో పడ్డావురా? అలా కళ్ళ కంప కొట్టా. బిట్టు దా దా. ఎవరు మర్చిపోయిన వారా? ఏ చెట్ల మీద నన్ను ఉన్నాడా వారు? బిట్టు దా దా. చెట్టు కట్టేసి ముద్దుగా ఇత్తులు పోసుకొని నీళ్లు పోసుకొని ఎంత మంచిగా పెంచిండ్రా నిన్ను, ఎంత మంచిగా సాధిండ్రా. నాకు చెప్పక చేయకపోతావా ఆడ నువ్వు దొంగోడుకినట్టు? ఏడవైనవురా? జర గన్న మాట నీ అలికడా నినబడతలేదు. ఎవల కనులకు బలైనవురా దేవుడా? ఎంతగానో మంది తిరగాలి నీ తిరుగుడు చల్లాగా ఉండదా. బిట్టు దా. అక్క కోడి పుంజు కనబడ్డా? అదే మంచిగానే కట్టేసింది, మంచిగానే కమ్మినా. చెప్పక చేయక వేయింది. కుక్కరొక్క అనపాయ మంది అనపాయ. దా బావా, నా కోడి పుంజు కనబడ్డదా? నీ కోడి పుంజు ఎక్కడదే? అయ్యో ఈయనకు అన్ని చెప్పాలి. నేను మొన్న కొన్న బావ కోడి పుంజు సాదుకుందామని, అది కనబడతలేదు. మీ కోళ్ళతోటికి తిట్టు మొక్క నచ్చిందా అని అడుగుతాన్నా. మా కోళ్ళతో రాలేదు, అటు పోయి రాడకపో. అయ్యో రాలేదా? ఎప్పుడు ఇన్న కూర్చుంటావు కాదు బావ గద్దె మీద. కుక్కలు పట్టినాయా మరి పిల్లి పట్టిందా అది ఎటు వేయింది అన్నట్టు తెలియపాయే. పాలు పడి బండకు బండ 1200 పెట్టి తెచ్చుకున్నా కాదు బావ. 1 రూపాయ 2 రూపాయల పింఛని పడ్డ వల్ల తెచ్చుకున్నా. ఏదో అత్త ఇంటి ముంగట్టు ఉండాలి, 4 ఇత్తులు వస్తే అదే పెరుగుతుంది అనుకొని తెచ్చుకున్నా. కానీ గిట్ట అవుతుంది అని నాకు తెలియదు. పోయేస్తా బాంచను. ఏడవైందో ఏమో. కోడి రాయే జాతర కోడి పుంజురాయే జాతర, కోడి రాయే జాతర కోడి పుంజురాయే జాతర, కోసుడేనే ఇయ్యాల కుప్పలేచుడేనే ఇయ్యాల, కోడి రాయే జాతర కోడి పుంజురాయే జాతర, కోడి రాయే జాతర కోడి పుంజురాయే జాతర. దా ఏడవైనట్టు ఇది ఎక్కడ పోయినట్టు. అగో గిటెట్ పోతాను పోసావా? నేను నీకోసం వస్తున్నా. పా కోడి పుంజును మంచిగా కూర వండుకొని తిందాం. ఇంకెక్కడ కోడి పుంజురా? కనబడతలేదు. ఏడవైందో ఏమో. ఏంది కోడి పుంజు పోయిందా? గట్టెట్లు వేసినావు పోసావా? నువ్వు మంచిగా చూసుకుంటావని నీకప్ప చెప్తే నువ్వు గిట్టెందుకు వేసినావు? అంటే మంచి గట్టేయలేదా? గబ్బ కింద మంచి గమ్మలేదా? ఓ కొడుక, నా దగ్గర ఉంచుకున్నా అయిపోవు. ఎంత పని చేస్తావు పోసావా? ఇది చిత్రమే ఉన్నదేమో. కోడి నాకు పట్టలేదారా? నాకు పట్టలేని దాన్ని కట్టేసి నీళ్ళు పోసి ఇత్తులు పోసి గంప మీద బరువు పెట్టి దాదిన్నా. దాన్ని ఏమో పట్టలేని పని చేసినట్టు చేయబడుతుంది నన్ను. నేను కావాలని పెట్టినా నేను దాన్ని పోయా అని. అది ఏడవైందో ఎట్టువైందో నాకే మెరక. అది కనబడకుంటే నేను వాడల పన్ను తిరుగుతాను. నా కోడి లేదు అని. ఏ చెట్టు ఎక్కింది, ఎవరి గడ్డి కుప్పల పన్ను పోయింది, ఏ పెంటలు పోయిందా అని అనుకుంటా తిరుగుతాన్నా.
అనుకుంటా తిరుగుతాన్నా. ఇల్లు కాలినాక ఆ నీళ్లు చల్లుకుంటే ఏం లాభం పోసావా? అది ఎట్లా తప్పించుకపోయే. పా పోయే ఇంట్లో రంపా నడు బా ఏదోటి చెప్తావు నువ్వు. నీకు ఆటో కింద చూడు. ఈ ఆటో కింద ఎక్కడిది రాది ఉంది చెట్ట మండల పెంటనా. ఏడో పోయినట్టు. దా దా బా పోసావా ఎంత పని చేతివి పోసావా. బండకు బండి ఉండే కోడి పుంజు, దాన్ని పిల్లులే పట్టినేవో కుక్కలే పట్టినేవో ఆయన ఎవరైనా కోసుకనే తిన్నరు. మనం నిన్న తిన్నామంటే ఒక్క పొద్దు అని ఒకటి పెడితివి. నువ్వు తినకపోతే నేనన్నా తినకపోతే నా పోసావా. కడుపు నిండా తిందాం అనుకున్నా, ఒక్క పొద్దు అని లేని తోటి పెడితివి. 2 రోజులు తిన్నా కానీ ఉడకపోవు కూర. బా ఇప్పుడు ఎట్లా ఏం చేస్తావు? పా నడు చూద్దాపా. దా గిడ చూడరాకి గుంపుల గిట్ట దా ఏం దా చూపుడో ఏమో ఏడ దొరుకుతుంది ఎట్లా. దా రమేష్ నువ్వు గా దయ్యాల నర్సక్కలు ఇంటి పక్కన ఎంకులాడిపో, నేను గిట్టు పోతా గీ సందులకు. సరే పో చూడిపో. దా దా ఓ బావా కోడి పుంజు కనబడ్డదా ఎర్రది? ఏడవైందో ఏమో మరి. ఇది ఇదంతా మంచిగా చూసుకున్నా కాదురా, బిట్టుగా నన్ను ఇడిచిపెట్టి ఎట్లా బుద్ధి అయిందిరా నీకు. దా ఏమైంది పోషవా? ఏమో ఎనుకులాడుకుంటూ పోతున్నావు? నా కోడి పుంజు ఎట్టో వేయిందే, బంగారం అసంటి పుంజు ఏడవైందో ఏం కథనో దొరుకుతలేదేం లేదు, దానికోసం ఏం కులాడుతాన్నా. నీ కోడి పుంజు పోయిందా? అంటే అది ఏందే గట్ట చూస్తున్నావు? నువ్వు గిట్ట చూసినావా నా కోడి పుంజును? చూసిన పోషవా? అబ్బా చూసినావా? దేవుడా తండ్రి నీ బాంచన్ నువ్వు ఉన్నావు. ఏడు చూసినావు చెప్పే, పోయి తెచ్చుకుంటా. నువ్వు తీసుకొచ్చుకుందాం అనుకున్నా, ఇప్పుడు అది నీకు దొరకదు పోషవా. పొద్దుగాల మా రమేష్ ఓ కోడి పుంజును పట్టుకొచ్చి కూర వండుకుందామని అన్నాడు. అది ఎందుకో నీ కోడే అనిపిస్తుంది నాకు. ఏంది కూర వండుదామని బతుకొచ్చిండా? అన్నిని రాయ మరి. కోసుడైంది అన్నుడైంది, ఇక తినుడే ఆలస్యం. మస్తు కుదిరింది పోషవా కూరనైతే. అల్లకి ఇంకా బగార పువ్వు కూడా వేసిన, పొయ్యి తినాలే. నేను తింటా మరి, ఉంటానా? అబ్బా ఎండిపోయిన మాకమూతి పక్క రమేష్ గాని నీ దొంగ తినాలి కాను. పొత్తుల కోడి ఇద్దరం కలిసి తిందామని నా కొంప ముంచి నువ్వు ఒక్కని వండుకొని తింటున్నాను చూస్తున్నావారా? చెరిసగం అని నన్ను చెర్ర మూస్తావురా. అత్త నావు నీ సంగతి చెప్తా. ఏడు పోయినట్టు కోడి పుంజు మరి. కుంపదీసి పెట్టెలెంబడికి ఇట్లా పోయింది అయింది. ఏమిటండి మీరు మాట్లాడేది? అరే ఏందన్నా కోడి పుంజుకి ఇట్లా కనిపించిందా నీకు? కోడి పుంజ ఎక్కడరా? నాకేమెరక. ఏం లేదురా, ఓ కోడి పుంజును కొని ఇంకా పోషకిచ్చి నా చూసుకోమని. ఇప్పుడు ఆ పోష వచ్చి కోడి పుంజు లేదు కనబడతలేదు, ఎటో పోయిందని అంటుంది. ఎటు పోయినట్రా మరి ఆ కోడి పుంజు? ఎటో పోయిందంటుందా? గట్లెందుకు అవద్దని చెప్తుందిరా ఆ పోషి నీకు? ఏంటి అబద్ధమా? పోషి నాకేం అబద్ధం చెప్పిందిరా? అరే పొద్దుగాల కోడి పుంజు వాళ్ళ ఇంటికాడనే ఉంటారా, కోసుకొని కూర కూడా అంటుకున్నట్టుంది. అయితే నీకు కోడి పుంజు పోయిందని అబద్ధం చెప్పిందా? ఇవాళ అండుకొని తిందామని చెప్తే నాకు దక్కకుండా ఒక్కతే అండుకొని తిందామని చూసిందా ఏంది ఆ పులగండుది? నిన్ను నమ్ముడు నా తప్పే. పోసి అత్త నాయ నీ సంగతి చెప్తా. పోరా పోయి అడుగుపో. ఏమంటాడు పిల్లగా మా రమేష్? ముచ్చట చెప్పిన వాళ్ళ సిచ్చుబుడ్డోళ్ళ బర్రు అంటాడా? అవును వదినే, పోషి సంగతి చెప్తా అని పోతుండు, ఏమంటాడో ఏమో. ఇప్పుడు తెలుస్తాయి మా బక్కోన్ సంగతి. పా మనం పోయి చూద్దాం ఏం చేస్తారో ఏమో. వదినే ఏమైనా పోసి దొరికిందా ఆ కోడి? ఇంకా దొరుకుతుంది రా, నువ్వే అండుకొని తిన్నాక దొరకకుండా. అబ్బా ఎంత హుషారున్నావే పోసి నువ్వు. ఇవాళ అండుకొని తిందామంటే వినకుండా నువ్వు ఒక్కదానివే అండుకొని తిని ఇంకా నన్నే అంటున్నావు. నువ్వు వండుక తిన్నది నాకు తెలియద్దని ఇంకా నువ్వే వచ్చి కోడి పుంజు పోయిందని నాకే చెప్తున్నావు. నాకు గదంతా తెలియదు. నా కోడి పుంజు నాకి ఏంద్రా నీకు తీసుకొచ్చి ఇచ్చేది? నువ్వే అండుకొని తిన్నావు పులగండు బాడుకోవు, నాకు తెలియదారా? నా కోడి పుంజు నాకు తీసుకొచ్చి ఏమో పొత్తులు అన్నావు, సగం అన్నావు. నువ్వు 2 ముక్కలు ఎక్కువ వేయమన్నప్పుడే నేను అనుకోలేదురా పాడుబడి. నా కోడి పుంజు నాకియ్యి. ఆహా ఇద్దరం మంచిగా కోసుకొని తిందామని నీటి కాడ దాస్తే నువ్వే కోసుకొని తిని మంచిగా నన్నే పులగండి బాడకమంటావే. నేను మంచి మాటగా మంచోని. నా కోడి పుంజు నాకి, లేకపోతే కథ వేరే ఉంటది. ఏంద్ర బాడుకావు? నమ్మిచ్చి మోసం చేసి ఇంకా కథ వేరుంటుందని మీ కత్తన్నావు. ఏం చేస్తావురా?
నా మీదనే చేయెత్తావానే ఆడిదాను అని ఊకుంటానా కొద్దీ బాగా మాట్లాడతాను ఏందే నిన్ను. ఒరి వారి నేను కోడిపుంజులు కోసుక తిన్న సంగతి నీకెవరు చెప్పిండ్రా? ఇంకెవరు చెప్తారే? మా పక్క పొంటి షోటేగాడు చెప్పిండు. నువ్వు కోసుకొని తినాక వాడు చూసిండట, వాడు చెప్పిండు. మరి నేను కోసుకొని తిన్నా అని నీకెవరు చెప్పిర్రే? ఇంకెవరు చెప్పిండ్రా? నీ పెన్నమే చెప్పింది. నువ్వే కోడిని కోసుకొని తిన్నావని. ఏంది నా పెళ్ళని చెప్పిందా? నేను గొయ్యలేదు పోసావా మన కోడి పుంజులు, అది అబద్ధం చెప్పింది. ఆ చోటగాడు కూడా నీకు అబద్ధం చెప్పిండ్రా? నేను కోయలేదు కోడిపుంజును. ఏమైంది కోసిరా కోడి పుంజును? ఎట్లుంది కోడికూర మంచిగుందా? అంటే ఇదంతా మీరే కావాలని చేసిర్రానే? ఎందుకు? మరి లేకుంటే మీరు మాతోటి పెట్టుకుంటారా? మా జోలికత్త ఎట్లుంటదో చూసిరు కదా, ఎన్ని మాటలు అన్నారు మమ్మలను. అబ్బా సుశీల, నువ్వు గది మనసులో పెట్టుకొని గిట్లా చేసినావా? ఇగో చూడు ఎట్లా కొట్టిందో పోసి. అయితేనే కానీ కోడిపుంజేదే మరి. కోడిపుంజు మీ ఇద్దరికి దక్కదని కొంటపోయి కొమరేలు తాతకి ఇచ్చినాం. ఏంది కోడి పుంజును కొంచెమై కొమ్మరేలు మాకిచ్చచ్చిర్రా? ఎటు కాకుండా వేసిరు కదా.